దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. అన్ని చివరదే అని వస్తాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అసలు ప్రాచీన కవులకున్న గొప్పతనం అక్కడ ఉంటుంది. చూడండి, ఏదో వైలిన్ పట్టుకొని మీరు వాయిస్తుంటే అందులోంచి ఎలా తంత్రులు మీటినప్పుడు శబ్దం వస్తుందో, లక్ష్మీ అష్టోత్తరం చదువుతుంటే మీరు ప్రశాంతంగా చదివితే అలా ఉంటుంది. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం, అన్ని చోట్ల అంటుంది. మీరు నియమంగా చక్కగా మెల్లగా అనుభవిస్తూ చదువుతున్నారనుకోండి, ఏదో ఒక మాట అందులోంచి మనబడ పట్టుకుంటాడు. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని మీరంటే వాడు కనీసం శ్రద్ధాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం. అందులో అంత అందాన్ని పొదిగారు అసలు. అందుకే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. ఆ తల్లి అనుగ్రహం లేకుండా అలా పడదు అసలు ఆ పదాలు. శంకరుడు పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమశివుడు, లోకం కోసం అనుగ్రహించారు ఆ శ్లోకాల్ని. అందుకే మీరు ఆయన చమత్కారం ఏమిటంటే కవిత్వంలో మొదటి శ్లోకం ఎలా ఉందో అలా రెండో శ్లోకాన్ని మీరు పట్టుకోలేరు. మొదటి శ్లోకం అవినయమపనయ విష్ణో, నాకు అవినయాన్ని తీసేయి, అర్థమైపోతుంది. రెండో శ్లోకం చదువుతున్నారనుకోండి, దివ్యధుని మకరందే. ధుని అంటే నది, దివ్యమైనటువంటి నది మకరందముగా కలిగినది ఏది. ఇప్పుడు మీకు మొట్టమొదటి పాదం నేను చెప్పాను అనుకోండి, లేదా మీరు చదువుకుంటున్నారు, వెంటనే అదేదో మీకు అర్థమైందా? శంకరుల ప్రజ్ఞ ఏంటంటే తొందర పడిపోవద్దు, బాగా చదువు. అప్పుడు మీరు ఆగాలి. అది పొడుపు కథలా ఉంటుంది. దాంట్లో ఆయన తపస్సు చేయిస్తారు, మిమ్మల్ని ఆలోచింపచేస్తారు. చిన్నతనంలో తెలివితేటలు పెరగడానికి పొడుపు కథలు అని వేస్తుండేవారు. అవి పిల్లల చేత ఆలోచింపచేస్తూ ఉండేవి. ఏదో మా చిన్నతనంలో అన్నం తింటున్నాం అనుకోండి, ఏదో మా పెద్దకు వచ్చి భూలోకం మీద కంచులోకం, కంచులోకంలో ముత్యాలు, ముత్యాల్లో 5 నర్తకీముడులు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అని. మేము ఒక్క నిమిషం ఆలోచించి అన్నం తింటున్నప్పుడు కలుపుకుంటున్న 5 వేళ్ళు, భూలోకం దాని మీద కంచంలో ముత్యాలు అన్నం, అన్నంలో తిరుగుతున్న 5 వేళ్ళు, 5 నాట్యం చేస్తున్నారు. నాట్యం అంటే అక్కడ అన్నం తిండాన్నలో పొడుపు కథ కింద మార్చేసేది. ఇదే అడుగుతోందని కనిపెట్టాలి. దాని చేత తెలివితేటల్ని పొడుపు కథలుగా పెంచేవారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మనసు ఏకాగ్రతని పొందుతుంది, దాన్ని పట్టుకోవడానికి వెతుక్కుంటుంది. ఎక్కడ మనసు ఏకాగ్రతని పొందిందో అదే తపస్సు. అది అనవసరపు విషయాల మీదకి వెళ్ళిందనుకోండి భ్రష్టత్వం పొందుతుంది జన్మ. అవసరమైన విషయాల మీదకి వెళ్ళిందనుకోండి ఉద్ధరణ పొందుతుంది.